అక్కడ అది కట్ అయిపోయింది సార్, అంటే ఎలాగొచ్చేది అప్పుడు ఇదంతా 3.6 కింద నుంచి పడిందా శంకర్ గారు? ఇది కాదు, నేను అది చెప్తే అన్నారు కదా, అది ఇంకా ఉంటుంది. బాగుంటే వాళ్ళు బాగుంటారు. అదే అబద్ధి మీరు వల వేసుకోవచ్చు. ఇది వల్ల వాటర్ చేపలు పోతారుకుంటే నెట్ ఉంటుంది, ఐరన్ నెట్ కాదు, అది పెట్టుకోవచ్చు. చేపలు పోకుండా ఐరన్ నెట్ వేస్తే నీరు వెళ్ళదు కదా. ఇది రమణాపల్లి రిజర్వాయర్ మీ అందరూ తెలిసిందే. ఈ రిజర్వాయర్ ఎప్పుడో పూర్వీకుల దగ్గర నుంచి ఉంది, మా టైంలో కాదు. అయినప్పటికీ కూడా ఈ రిజర్వాయర్ కింద ఈ చెట్టు కింద గ్రామాలన్నీ కలిపి, ఆ చెట్టుపల్లి కానీ కొత్త ఊరు కానీ అలాగే అన్నీ కలిపి సుమారు నాకు తెలిసి 3000 ఎకరాలు ఉంటుంది సాగు. బలిగట్టు ఏరియా కానీ ఇన్ని కూడా ఇది చాలామందికి 3000 ఎకరాలు సాగు చేసే మంచి రిజర్వాయరు. పైనుంచి వాటర్ కూడా మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా ఈ రిజర్వాయర్ కింద భూములు బాగుంటూ ఉంటాయి. లాస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రిజర్వాయర్కి లైనింగ్, కాలువ లైనింగ్ కూడా చేశాను చాలా వరకు. అంత పూర్తి 20% అంత ఉండిపోయి ఉంటుంది, మొత్తం పూర్తి చేసాం. అయితే మొన్న కురిసిన వర్షాలకి ఇప్పుడు చూసిన మధుని దగ్గర ఒక పెద్ద కన్నంలా పడి కుడికాలం అంటారు దీన్ని, ఇది మొత్తం ఫ్లో అయిపోయింది. ఇది అన్నీ మన వాళ్ళు చూసుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ పోతాయి. చాలా ఇబ్బంది అయ్యేది. మళ్ళీ అంతా ఎలక్ట్ అయ్యారు, మట్టి పోసి మళ్ళీ కప్పని చేశారు. దీనికి ఇమీడియట్గా మొదన్ని మళ్ళీ మోడరేట్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎంత అయితే అంత కలెక్టర్ గారికి ఇరిగేషన్ డీ గారు రాస్తారు. ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది ఇది. అలా కాకుండా పర్మనెంట్గా చేయమన్నాను, టెంపరీ కాదు. టెంపరీ చేసి వదిలేస్తారు, అలా పర్మనెంట్గా చేయమన్నాను. నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. అది కాకుండా ఈ రిజర్వాయర్కి గేట్ ఉంటుంది, గేట్ మూసి ఉంటుంది. ఉడుపుల టైంలో గేట్ లిఫ్ట్ చేస్తూ ఉంటాం, మెయిన్ గేట్. కానీ గత ప్రభుత్వంలో ఎవడు పట్టించుకోలేదు, పెద్ద కన్నం పడిపోయి నీరంతా పోతుంది. ఇప్పుడు నేను ఒక 15 రోజులు 20 రోజుల కోసం పిలిచి దానికి ఎస్టిమేషన్ ఏమన్నాను. అదే పొర్లు మధు ఉంటుంది, పొర్లు మధు కూడా శిథిలావస్థకు వచ్చేసింది. ఆ మధుని కానీ కొడేస్తే మొత్తం వాటర్ పోతుంది ఇక అంచేది. అది కూడా ఎస్టిమేట్ చేశారు. నేను మొన్న అసెంబ్లీ టైంలో మంత్రి గారికి, రామానాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్ గారికి అది ఇచ్చాను. ఆయన అతను ఆర్డర్ కూడా వేసాడు, ఆ డబ్బు వస్తుంది. అది చేసి దీన్ని పర్మనెంట్గా రిస్టోర్ చేయాలని చెప్పి అనుకున్నాను. ఇప్పుడే కొంతమంది రైతులు వచ్చి కలిసారు. ఇక్కడ ఇటుపక్క కాలువ వెళ్తుంది, బలిగట్టం, సారీ గబ్బాడ, అందుకే గబ్బాడ కదా, గబ్బాడ కాలువ అంటారు. అని లాస్ట్ టైం వాల్ కట్టాం, ప్రొటెక్షన్ వాల్ కొంతవరకు కట్టాను నేను. తర్వాత కట్టలే, ఈ ప్రభుత్వం పాపాలను ఆ మొక్క కూడా కట్టేస్తే ఇంక ఈ రైతులకి ఇబ్బంది ఉండదు, పొలాల మీదకి రావడం కానీ పొలాలు మొలకడం కానీ. మూడో విషయం ఏంటంటే ముఖ్యమైనది, ఇప్పుడు అవ్వదు, వేసవకాలంలో ఈ లోతు చేయాలి. ఇంకా ఇప్పుడు కూడా పుడిగిపోతుంటుంది, పైనుంచి వస్తూ ఉంటుంది, పుడిగిపోతుంటుంది. ప్రతి సంవత్సరం పురుగు తీస్తుండాలి. లాస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీపీసీ వాళ్ళు నాకు తెలిసి ₹1 కోటి అంత ఇచ్చారు, 80 లక్షలు మళ్ళీ ఇచ్చారు. తర్వాత ₹1 కోటి ఇచ్చారు. మొత్తం ₹1,80,00,000 పొక్కులేని పెట్టి ఈ మట్టి అని తీసాం. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు 7-8 సంవత్సరాలు అయిపోద్దా, 8 సంవత్సరాల కింద తవ్వాం. మళ్ళీ ఆవిడ పట్టించుకుని నాదులు లేడు. అంటే మళ్ళీ వేసవిగా నీరు తగ్గిన తర్వాత, ఉడుపులు అయిపోయిన తర్వాత రైతులకు ఇబ్బంది లేకుండా వేసవికాలంలో మళ్ళీ ఎన్టీపీసీ వాళ్ళనో లేకపోతే స్టీల్ ప్లాంట్ వాళ్ళనో ఎవరినో డబ్బులు తీసుకొచ్చి మరి పూర్వంలాగా మట్టి తీయించి ఏర్పాటు కూడా నేను చేస్తాను.